హలో మై డియర్ ఫ్రెండ్స్. మేము వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడడం ఫస్ట్ టైం మాకు. అందుకే ఆ చుట్టుపక్కల ఉన్న బొమ్మల దగ్గర మేము ఫోటోలు దిగాం. చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే తెలిసింది మాకు ఈ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ అన్నిటిలోని తీసి భోగాపురం అనే ప్లేస్లోకి వెళ్ళబోతుందని. అక్కడ అది పెద్ద ఎయిర్పోర్ట్ అంట, తయారవుతుంది. జూన్ జూలైలో అది ఓపెన్ అవబోతుందంట. అంతకుముందే మేము ఇది తీసేక ముందే చూస్తాం అనే ఆనందం మాకు కలుగుతుంది. అయితే మేము లోపల వెళ్ళిన తర్వాత బస్సుల్లో మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ బస్సులు కంపల్సరీగా ఎక్కాలి. ఈ బస్సులు మనకి ఫ్రీగా మనల్ని తీసుకెళ్తారు. నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. నా కూతురు ఆడుతూ పాడుతూ ఉంది. ఏరోప్లేన్ అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. నేనైతే చిన్న టెన్షన్ ఫీల్ అయ్యి చిన్న దువ్వుకుంటున్నాను. అలా కవర్ చేస్తున్నాను టెన్షన్ని. అయినా కూడా ఏరోప్లేన్ అలా ఎక్కాలనే ఆతృత నాలో ఎక్కువగా ఉంది. చిన్నప్పుడు ఆకాశంలో ఉన్న ఏరోప్లేన్ని ఇప్పుడు దగ్గరుండి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫీలింగ్స్ మీరు గమనించవచ్చు. ఏరోప్లేన్ అక్కడ ఉందని చూపిస్తున్నాను. అది అటువంటి బస్సులు, ఇండిగో బస్సులు ఎక్కి ఇండిగో ఫ్లైట్ ఎక్కడానికి ఆ ఇండిగో బస్సులు మమ్మల్ని తీసుకెళ్తాయి. ఆ దగ్గరికి వెళ్ళిపోయిన క్షణంలో బస్సు బయలుదేరుతున్నప్పుడు ఆ బస్సులో నుంచి ఏరోప్లేన్స్ ఎలా ఉన్నాయా అనే వీడియో తీయడం జరిగింది. అది చూడండి. బస్సులో నుంచి ఏరోప్లేన్స్ మూవ్ అవ్వడం. నెక్స్ట్ బస్సు రన్ అవుతుంది చూసారా, అక్కడ ఏరోప్లేన్ అక్కడ ఆగి ఉంది. అక్కడ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ వర్క్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా లగేజ్ అన్నీ ఎక్కిస్తున్నారు. ఆ వెనక నుంచి లైను ప్యాసింజర్స్ అందరూ కూడా ఏరోప్లేన్లోకి ఎక్కడం జరుగుతుంది. మేము బస్సు దిగి ఒక ఫోటో దిగుదామని ప్రయత్నం చేస్తుంటే నా కూతురు సహకరించలేదు. నా కూతురు పేరు ప్రశస్త, నా కొడుకు పేరు దైవికారం. వాళ్ళిద్దరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఏరోప్లేన్ యొక్క జర్నీని. అప్పుడు మేము లైన్లో లోపలికి వెళ్ళగానే మాకు ఎయిర్ హోస్టర్స్ చక్కగా మమ్మల్ని వెల్కమ్ చెప్పారు. నా కూతురికి హాయ్ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎయిర్ హోస్టర్స్ వెల్కమ్ చెప్పే విధానము. వాళ్ళు చక్కగా మాకు గైడ్ కూడా చేశారు, ఎలా వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి అని. హాయ్ ఎయిర్ హోస్టర్స్. చక్కగా మా బోర్డింగ్ బస్లో ఉన్న సీట్లని ఎక్కడ ఉన్నాయని ఎత్తుకొని వెళ్ళి కూర్చున్నాము. ఇది వెంటనే చూడగానే ఒక లగ్జరీ బస్ లాగా అనిపించింది. అందుకే చాలామంది దీన్ని ఎయిర్ బస్ అని అంటారు. బస్సులో ఎలాగైతే మన సీట్ నెంబర్లు ఉంటాయి, ఎలా కూర్చుంటామో అలాగే ఇక్కడ కూర్చుంటాం. వీటికి ఒక సీట్ నెంబర్లు ఉంటాయి. ఆ ప్లేసులు ఎత్తుకొని అక్కడ మా ప్లేసుల్లో మేము కూర్చుని అందరినీ కూడా చక్కగా మేము పలకరించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసాం. హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే మాకు తెలియకుండా మా యొక్క ప్లేన్లోనే ఒక ఎమ్మెల్యే గారు ఉండడం జరిగింది. అది కర్ణాటక ఎమ్మెల్యే గారు, మాకు తెలియదు. ఆయన దిగిన తర్వాత తెలిసింది. అయితే మేము ఫుల్గా ప్లేన్ జర్నీ అనేది ఎంజాయ్ చేసాం. నా కూతురు అందరూ కూడా నవ్వడం మీరు గమనిస్తున్నారు. హ్యాపీగా ఉన్నాం మేము. ప్లేన్ జర్నీ ఫస్ట్ అలా ఎగిరినప్పుడు ఉన్న మేఘాలు యొక్క వీడియో తీయడం జరిగింది. మేఘాలు ఎలా ఉంటాయి ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత చూడడం జరిగింది. ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే. ఏరోప్లేను ఎలా ఎక్కామో అక్కడ మేఘాలు ఎలా ఉన్నాయి అని యూట్యూబ్లో చూసింది. మేము ఒకసారి డైరెక్ట్గా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది వర్ణించలేమండి. ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి ఫీలింగ్స్ కూడా ఎంజాయ్ చేయాలి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి మరి పెద్దగా అనిపించదేమో. మాకైతే చాలా ఎక్సైటెడ్, చాలా ఆనందంగా ఉన్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఏరోప్లేన్లో మాకు ఎయిర్ హోస్టర్స్ ఏ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు స్నాక్స్ ఇచ్చారు, జ్యూస్, వాటర్. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కొనుక్కోవడం జరిగింది, తిన్నాము. కొంచెం మరీ కాస్ట్లీ కాదు, కొంచెమే కాస్ట్లీ. మనకు తగ్గ మనం ప్రైజ్లో మనం తీసుకుని తినచ్చు. మన పిల్లలు మనమును. ఇక్కడ కూడా భయపడకండి, ఎక్కువైపోద్ది, ఏం ఎక్కువ అవ్వదు. మన బడ్జెట్ వేసుకుని మన బడ్జెట్లోనే మనం ఖర్చు పెట్టుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రయాణం చేయొచ్చు. ఇది పక్కాగా. ఎందుకంటే మేము బాగా మిడిల్ క్లాస్ అయినా కూడా మేము వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కగలిగామంటే
ఒక బడ్జెట్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళాం కాబట్టి ఆ విధంగా మీరు కూడా ప్రయాణం చేయండి. ఇప్పుడు లోపల చూడండి, మనం పైన డస్క్లు ఉంటాయి కదా మన బస్సులో, ఎలాగైతే మనం బ్యాగ్లో పెట్టుకుంటాం అలాంటివి డస్క్ అనమాట వేదన అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.